నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నిజామాబాద్ పట్టణం నుండి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ, అన్ని డివిజన్ల నుంచి వచ్చిన డివిజన్ పార్టీ అధ్యక్షులకు, ముఖ్య పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, ప్రింట్ మీడియాకి, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ పార్లమెంటు ఎన్నికల వేళ నిజామాబాద్ పట్టణం నుండి వచ్చినటువంటి ఈ సన్నాహక సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. यहाँ मौजूद हुए मेरे मुसलमान भाइयों को भी रमजान ईद मुबारक और मेरा सलाम. అయితే అందరూ అన్ని విషయాలు మాట్లాడినారు. మొన్నటిసారి ఎన్నికల్లో మనకు ఒక బ్రేక్ పడ్డది. మనం పనిచేయక కాదు, మన గౌరవ పార్టీ అధ్యక్షులు, ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కోసం విపరీతంగా పనిచేశారు. అన్ని కార్యక్రమాలు వారి ఇళ్లకు అందే విధంగా చేసినాం. నిజామాబాద్ పట్టణంలో గణేష్ గుప్తా గారు కూడా చాలా అభివృద్ధి పనులు చేసినారు. అన్ని కూడా కళ్ళకు కనిపించినట్టే ఉన్నాయి. అయినా సరే ప్రజలు మార్పు కోరుకున్నారు. 2 సార్లు వీళ్ళకి వేసినాం కదా, వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా, ఒక్కసారి వీళ్ళకి వేసి చూద్దాము అని కొంతమంది అనుకోవడం మూలంగా మనం కేవలం 1.8% శాతం ఓట్లతోటి రాష్ట్రంలో అధికారం కోల్పోయాం. సిర్ఫ్ 2% से कम वोटों से हम स्टेट में पावर चले गया हमारा, सीएम उन्हों बन गए. तो ఆ కొద్దిగా మార్పే, మనం పనిచేయక కాదు, గణేష్ గుప్తా గారు పనిచేయక కాదు, చాలా వాళ్ళు ఏవైతే ఎక్కువ ఇస్తామని చెప్పినారో, మనకంటే ఎక్కువ ఏవైతే దొంగ హామీలు ఇచ్చినారో వాటిని నమ్మి మనం కొద్దిగా బ్రేక్ పడ్డ తప్పిస్తే ఇక్కడ జరిగిందేం లేదు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అధికారం పోగానే ఏదో అయిపోయినట్టు, ఏదో కొంప మునిగినట్టు ఇవాళ పార్టీలు మారుతూ ఉన్నారు కొందరు. ఈ జిల్లాలో కూడా కొంతమంది పోతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, నిజామాబాద్ పట్టణంలో కూడా కొంతమంది పోయినారు. ఏం పర్వాలేదు, డబ్బుల కోసమో, అధికారం కోసమో, పండ్ల కోసమో మన పార్టీని వదిలిపెట్టి పోయిన చెత్త పోని, ఏం పర్వాలేదు. ఇగో ఇంత నికార్సమైన ఇంతమంది నాయకులు ఉన్నారు మన నిజామాబాద్ పట్టణంలో. నా డాష్ మీద స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మీరు ఉన్నారు, అందరూ ఆనిముచ్చల్లాగా ఉన్నారు. చాలా మనం పోయిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. 2014లో మనం ఎన్నికలకు పోయినప్పుడు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మంది నాయకులే ఉండ్రి. అయినా సరే కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. 2001లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు చాలా కొద్ది మంది, పిడికైనంత మందిమే ఉంటుంది. అయినా సరే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కాబట్టి ఏదో ఇవాళ కొంతమంది పోతున్నారు అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క, ఈ ప్రభుత్వం యొక్క అసలు రూపం, అసలు స్వరూపం తొందరలోనే ప్రజలకు అర్థమవుతుంది. మళ్ళీ మనకు పునర్వైభవం వస్తుంది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇక్కడ నేను గెలిచిన వాడిని నేనున్నా, మనకు సురేష్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, అధికారం ఉన్నాం మేము, బాజాప్తా అధికారం. మొన్న ఓడిపోయిన మీ నాయకుడుగా గణేష్ గుప్తా గారు ఉన్నారు ఇక్కడ. शेर అంటే सवा से रंगम, किसी को डरने का नहीं है, कहां तक जाना है वहां तक आएंगे. ఎవరితోటైనా సరే ఎక్కడైనా సరే
మనం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరికి కూడా భయపడేది లేదు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎక్కడికంటే అక్కడికి కలెక్టర్ దగ్గరగా ఎస్పీ దగ్గరగా ఎక్కడికంటే అక్కడికి నేను రెడీ ఉన్నా రావడానికి, జిల్లా చైర్మన్ గారు రెడీ ఉన్నారు రావడానికి. మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే రాష్ట్రంలో కూడా పోతా ఉన్నారు. నేను ఇంతకుముందే చెప్పిన పోయిన వాళ్ళంతా చెత్త అది పోనిద్దాం, ఏం పర్వాలేదు. ఇవాళ ఒకనాడు ఇదే సీఎం, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిండు, ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు లేదు నాయకులు ఇంకో పార్టీలోకి పోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్న కడియం శ్రీహరికి కండువా కప్పిండు రేవంత్ రెడ్డి, మొన్న కేశవరావుకు కండువా కప్పిండు, అంతకుముందు రంజిత్ రెడ్డికి కండువా కప్పిండు, మహేందర్ రెడ్డికి కండువా కప్పిండు, నాగేందర్కి కండువా కప్పిండు రేవంత్ రెడ్డి. ఎవరిని రాళ్లతోటి కొట్టాలా రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా. నిన్నే కొట్టాలి కదా ఇప్పుడు రాళ్లతోటి ప్రజలు. నువ్వు చెప్పిన మాటనే కదా పార్టీ మారిన వాళ్ళని, పార్టీలకు తెచ్చుకున్న వాళ్ళని, వేరే పార్టీలకు తెచ్చుకున్న వాళ్ళని రాళ్లతోటి కొట్టమన్నావు, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టమన్నావు. ఇప్పుడు ఇవాళ పిచ్చి కుక్క ఎవరో ప్రజలు తేల్చాల్సిన సమయం ఉన్నది. పిచ్చి కుక్క ఎవరో ఈ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సమావేశాన్ని నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు పార్టీలో దిక్కేలేరు కాంటెస్ట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేయడానికి దిక్కులేరు లీడర్లు. అందుకే మా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుపోయి పోటీ చేపిస్తా ఉన్నావు. నీకు దిక్కు లేక పెద్ద పెద్ద ప్రగల్భాలు వలుపుతున్నావు. నువ్వు నిజంగానే మొన్న గెలిచిన మునగాడు అయితే, నిజంగానే నేను గొప్ప పార్టీ అయితే మా పార్టీలో ఎందుకు తీసుకుపోతా ఉన్నావు? కొందరిని భయపెట్టి తీసుకుపోతున్నావు, కొందరిని పైసల ఆశ చూపి తీసుకుపోతున్నావు, కొందరిని పదవుల ఆశ చూపి తీసుకుపోతున్నావు. అవసరం ఏమున్నది? నువ్వు నిజంగానే బలంగా ఉంటే, నీ పార్టీ బలంగా ఉంటే, వాళ్ళు గెలవమనే భయంతో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవమనే భయంతో మన లీడర్లను తీసుకొని పోతున్నారు అన్న విషయం మనం గమనించాలి, ప్రజలకు కూడా చెప్పాలా అని చెప్పి మీ అందరిని నేను కోరుతాను. బీజేపీ పార్టీ కూడా అంతే. అక్కడి నుంచి పోటీ చేయడానికి ఎవరు దొరకలేరు వాళ్ళకు. వాళ్ళు ప్రకటించిన దాంట్లో 8 మంది మన టీఆర్ఎస్ పార్టీ నాయకులనే తీసుకొని వాళ్ళు పోటీ చేపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో సగం మంది మన టీఆర్ఎస్ పార్టీ నాయకులే పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలకు కూడా దొరకలేరు పోటీ చేయడానికి. బతిమిలాడుతున్నారు మన లీడర్లని, రా పోటీ చేయు, ఇన్ని కోట్లు ఇస్తాం. ఎందుకు? నిజంగానే నీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉంటే, నిజంగానే నీకు గెలిచే దమ్మే ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి నేను ఇవాళ వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు. అయినా సరే ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలకు అర్థమవుతా ఉన్నది. మొన్న కొద్దిగా ఏమరమాటతో పోయినాం, కొద్దిగా మనం కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా పట్టుకున్నట్టు చేసినాం. మనం ఇట్లా కొద్దిగా కళ్ళు మూసినాం కాబట్టి వాళ్ళు అబద్ధ హామీలు ఇచ్చి మొన్న గెలిచినారు. కానీ ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు నిజామాబాద్ కార్యకర్తలు దెబ్బతిన్న పులిలాగా ఉండాలి. ఇప్పుడు మొన్న ఓడిపోయిన దానికి ప్రతీకారం తీసుకోవాలి. బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మంచి మెజార్టీ ఇచ్చి మీరు గెలిపియాలి అని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఇకపోతే బాజిరెడ్డి అన్న మీద నిలబడ్డోళ్ళ సంగతి. బాజిరెడ్డి అన్ననేమో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. అది ఏడ నిలబడతాడ. నిజామాబాద్ రూరల్ డిచ్చిపల్లి అంటే డిచ్చిపల్లి, బాన్సువాడ అంటే బాన్సువాడ, ఆర్మూర్ అంటే ఆర్మూర్, ఏడ నిలబడిన గెలిచిన వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ప్రజలకు పనిచేసిన వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటాడు, నిరంతరం ప్రజలతోనే ఉండి, ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల బాగోగులు చూసుకునే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్. మరి అటువైపు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ కూడా ఈ రోజు కూడా మన ఎమ్మెల్సీ ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఉన్నాడు.
ఈరోజు కూడా ఎప్పుడన్నా నిజామాబాద్ వచ్చిండా, ఎప్పుడన్నా మనల్ని కలిసిండా, ఎప్పుడన్నా నియోజకవర్గాలు తిరిగిండా, ఎక్కడన్నా ఒక రూపాయి ఇచ్చిండా, ఎక్కడన్నా ఒక అభివృద్ధి పని చేసిండా? మరి వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, మన నిజామాబాద్ దిక్కు ముఖం కూడా చూడనటువంటి వ్యక్తి, మరి ఆయనకు మనం ఓట్లేస్తాము అన్న విషయం ప్రజల్లో చెప్పాలా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మనకు తెలుసా ఆయన మన మంచి చెడులు పట్టించుకున్నాడా? మనం దాకానికి పోతే ఫోన్ చేసిండా? మన పోలీస్ స్టేషన్లో అవసరమైతే ఫోన్ చేసిండా? ఇంటికి పోతామా మనం ఎవరైనా? ఆయన మన ఇంటికి వచ్చిండా? అసలు ఎవరైనా జీవన్ రెడ్డి అనే వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక చేయలేపుర్రి. ఆయన తెలుసా మీకు? తెలియని వాళ్ళు చేయలేపుర్రి. జీవన్ రెడ్డి అంటే ఎవ్వరు తెలియదు మనకు. ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఇంకా బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఆయన సిట్టింగ్ ఎంపీఏ, ఆయన కూడా మనతో కలిసి ఉండడు, ప్రజలతో కలిసి ఉండడు. ఏమన్నంటే బాల్కనీలో నిలబడి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటాడు ఆయన. కానీ ఎక్కడ కూడా ప్రజలతోటి కలిసి ఉండే వ్యక్తి కాదు, ప్రజల మంచి చెడులు చూసిన వ్యక్తి కాదు. కాబట్టి పోని మనతోటంటే మాట్లాడాడు, పార్లమెంట్లోనే మాట్లాడా? ఎప్పుడన్నా 5 ఏళ్ళు ఎంపీగా చేసినాం, ఎప్పుడన్నా అరవింద్ గారిని పార్లమెంట్లో మాట్లాడంగా మనం చూసినామా? कभी हम देखे क्या? अरविंद जब पार्लियामेंट में बात करे तो एक दिन भी देखे हम? नहीं देखे। गालियां देना था सिर्फ उसको, बस उसको पब्लिक के लिए बात करना नहीं आता, खाली गालियां देना आता। ఎన్నడూ కూడా ఒకరోజు పార్లమెంట్లో మాట్లాడినోడు, ఎన్నడూ కూడా మనల్ని కలవనోడు, ఎన్నడూ కూడా మనం అభివృద్ధికి డబ్బులు ఇయ్యనోడు. ఇవాళ ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఇంకా నేను చెప్తున్నాను, ఇది పెద్ద కుట్ర జరుగుతున్నది. వాళ్ళ వీళ్ళిద్దరు ఒకటే, జీవన్ రెడ్డి అరవింద్ ఒకటే, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కూడా ఒకటే. ఎట్లా అంటారా? పోయినసారి ఎంపీ ఎలక్షన్లు కవితమ్మ నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి. కవితమ్మను ఓడగొట్టడానికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అరవింద్ కోట్లు ఏపించి కవితమ్మను ఓడగొట్టింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం ఓట్లు 72,000 మొత్తం ఓట్లు. ఇదే జీవన్ రెడ్డి ఆయన జగిత్యాల నుంచి 12,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 70,000, 80,000, లక్ష ఓట్లు రావాల్సిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం కూడా 60-70,000 ఓట్లు అరవింద్కి వేయించండి ఇదే జీవన్ రెడ్డి. ఆయన నియోజకవర్గంలోని ఓట్లే అరవింద్కు బీజేపీ పార్టీకి వేయించండు. ఇదందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా, मेरे उर्दू मीडिया भाइयों को मैं गुजारिश करता हूं, ये साफ जो है, ये जो हकीकत हुआ था, ये पब्लिक के सामने लाना है। आपको मेरा गुजारिश है, जरा इसको लाना है। పోయినసారి ఎలక్షన్లో మళ్ళీ చెప్తా ఉన్నా, పోయినసారి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా అరవింద్ కేపించి, బీజేపీ పార్టీ కేపించి అరవింద్ని గెలిపించినారు. ఇదే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో కేవలం 12,000 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి. మిగతా ఒక 60,000 ఓట్లు అరవింద్ కేపించినారు, బీజేపీకి ఏపించి అరవింద్ని గెలిపించినారు. మళ్ళా ఇప్పుడేం జరిగింది తెలిసిన? ఇప్పుడు ఒక కుట్ర జరిగింది. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు బోధన ఎమ్మెల్యే గెలిచినాడు. ఆయన గెలుపు కాదది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కుట్ర చేసినారు. చేసి మన షకీల్ను ఓడగొట్టినారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. ఏం చేసినారు? అక్కడ ఎవరైతే బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్న అక్కడ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, ఆయన టికెట్ ఇవ్వాలి ఆయనకి. ఆయన గట్టి అభ్యర్థి, చాలా గట్టిగా అభ్యర్థి. ఆయనకు టికెట్ ఇవ్వకుండా, ఆయనకు టికెట్ ఇస్తే
ఓట్లు ఎక్కువ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోతాయని అరవింద్ ఆయన ఇద్దరు కూడబలుకొని అక్కడ ఇంకొక ఆయన టికెట్ ఇప్పించినారు బీజేపీ పార్టీ నుంచి. బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి గట్టి వ్యక్తికి ఇవ్వకుండా వీర మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకి ఇచ్చి ఇవాళ సుదర్శన్ రెడ్డి గెలుపుకు దోహదపడ్డరు. ఇది అరవింద్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అన్న విషయం ఇవాళ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మీడియా కూడా దీన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. దాని ఫలితమే ఇవాళ అరవింద్కు వ్యతిరేకంగా మళ్ళీ ఎక్కడో అక్కడ ఉన్నటువంటి సుదర్శన్ అక్కడ జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయం చేసినారు. అంటే కాంగ్రెస్ పార్టీ వీక్ అభ్యర్థి ఉంటే మళ్ళా బీజేపీ ఓట్లు పడతాయి. ఎట్లనైతే పోయినసారి చేసిర్రో మళ్ళా ఇప్పుడు అదే కార్యక్రమం చేసి సుదర్శన్ రెడ్డికి అరవింద్ సహాయపడ్డాడు. ఇప్పుడు అరవింద్కు సుదర్శన్ రెడ్డి సహాయపడి అక్కడి నుంచి జీవన్ రెడ్డికి టికెట్ ఇప్పించినారు కాంగ్రెస్ పార్టీలో. దాని ద్వారా మళ్ళా బీజేపీని గెలిపించే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. मेरा मुसलमान भाइयों को मैं गुजारिश कर रहा हूं, ये दोनों का साजिश है. ये कांग्रेस पार्टी वीक कैंडिडेट को लगा के पूरे हिंदू वोट पूरे बीजेपी को जाने के लिए शतरंज चला रहे. ये आप लोग समझना, ఇది కూడా అందరూ కూడా గమనించాలి. అందరు కార్యకర్తలు కూడా గమనించాలి. మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైపోయి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రజలకు విడమర్చి చెప్పాలి. ఇట్లా కానీ ఎవరెన్ని చేసినా మన పులి నిన్ననే బయటకు వచ్చినాడు, నిన్ననే ప్రజల కోసం పోయినాడు. ఇవాళ కాలు మంచిగా లేదు, ఆయనకు బిడ్డ జైల్లో ఉన్నది, గుండెల నిండా దుఃఖం ఉన్నది. అయినా సరే ఈ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల, వాళ్ళు నీళ్లు ఇయ్యకపోవడం వల్ల, వాళ్ళు కరెంటు చక్కగా ఇయ్యకపోవడం వల్ల రైతుల పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఆ ఎండిపోయిన పంటలను చూసి రైతులకు భరోసా ఇవ్వడానికి నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చిన సంగతి కూడా మనందరం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన కేసీఆర్ అండగా ఉన్నాడు. మన రైతాంగానికి, మన పార్టీకి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందరు పోయినా చెత్త పోయినా కేసీఆర్ ఒక్కడు చాలు మళ్ళీ మన పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇవాళ చాలా హామీలు ఇచ్చినాడు రేవంత్ రెడ్డి. ఈయన కూడా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కూడా ఒకటే, దయచేసి గమనించాలి. అందుకే మొన్న ఆయన వచ్చినప్పుడు గుజరాత్ మోడల్ కావాలి, గుజరాత్ మోడల్ బాగుంది, తెలంగాణలో నేను కూడా గుజరాత్ మోడల్ని పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. నరేంద్ర మోడీని బడే బాయి అన్న మాట ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. रेवंत रेड्डी ने बोलता है कि नरेंद्र मोदी जब गुजरात में थे वहां जो पूरा पालन हुआ वो मॉडल जो है वो अच्छा है, गुजरात का मॉडल तेलंगाना में लगा तुम बोल के रेवंत रेड्डी बोल रहा. और यही रेवंत रेड्डी बोला कि नरेंद्र मोदी जी को मेरा बड़ा भाई बोल के बोला, मतलब बड़ा भाई छोटा भाई एक ही है. रेवंत रेड्डी नरेंद्र मोदी एक ही है. और ये भी जरूर होगा, ये रेवंत रेड्डी जरूर बीजेपी में जाएगा. ये इलेक्शन के बाद ये रेवंत रेड्डी बीजेपी एक हो जाएंगे और हुकूमत चलाएंगे. असली कांग्रेस को डुबा देंगे ये लोग, ये आप देख लीजिए. इसलिए बड़ा भाई छोटा भाई एक हो रहे. ये मेरा मुसलमान भाई लोग, निजामाबाद के तमाम मुसलमान भाई लोग ये गौर करना, ये देखना जरूर ये होगा. इसलिए ये कांग्रेस पार्टी नहीं है, ये रेवंत रेड्डी का पार्टी है. ये तेलंगाना में ये रेवंत रेड्डी जो फिर नरेंद्र मोदी को मिलने वाले हैं, दोनों मिलके सरकार बनाने वाले हैं ये तेलंगाना में. ये समझना, ये सोचना बोल के मैं हर एक मुसलमान भाई को मेरा गुजारिश करता हूं. अट्लने इवाल रेवंत रेड्डी अनेक అబద్ధ హామీలు చాలా చెప్పినాడు. ఇగో వచ్చే నెల నుంచి నువ్వు కేసీఆర్ పొదబెట్టురి, వచ్చే నెల నుంచి 2000 కాదు 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. వచ్చే నెల పోయింది, డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోతున్నది.
ఇప్పటికి కూడా 4000 రాలే. వచ్చినాయా 4000? 4000 పడ్డాయా? ఏమన్నాడు? 4000 వేస్తా, నీ మనవడకు నువ్వు ఒక 500 ఇవ్వచ్చు పెద్దమ్మా, పెట్రోల్ పోసుకోమని. నీ మనవడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు మంచిగా అన్న మాట మాట్లాడినాడు. పాపం మన పెద్దమ్మలు చిన్నమ్మలు నమ్మిరు, వీడు రాగానే 4000 ఇస్తాడేమో అని చెప్పి. ఇప్పుడు చూస్తున్నారు. నిన్న వేల్పూర్లో నేను బారెట్టన మన 3 రోజుల నాడు తిరిగితే ఒక ఆమె వచ్చింది, ఒక పెద్దమ్మ. వీడు ఇట్లా పీనిగేళ్ళ వీడు 4000 ఇస్తానే నమ్ముతివి ఎస్తివి, ఇప్పుడు ఎటుపోయిండో ఏమో అన్న మాట మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఇప్పుడు జరుగుతూ ఉన్నది చర్చ. ఇవాళ అట్లా చాలా విషయాలు చెప్పినాడు. ఎవరికైతే పెన్షన్లు రావో ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు 1వ తారీఖు నాడు గవర్నమెంట్ జాబీస్లకు జీతాలు ఎట్లా వస్తాయో అట్లా పంపిస్తానన్నాడు. ఎన్ని 1వ తారీఖులు వెళ్ళిపోయినాయి? ఇప్పుడు 4 1వ తారీఖు పోయినాయి. కానీ ఆ 2500 మాత్రం లేదు. ఇవాళ ప్రతి ఆడబిడ్డ చూస్తూ ఉన్నది, ఎప్పుడు అవకాశం వస్తుందా, వీడిని ఎప్పుడు బొద్ద పెడదామా అని చెప్పి చూస్తూ ఉన్నది. కాబట్టి ప్రజల్లో ఈ మార్పు వస్తూ ఉన్నది. ఇంకా చాలా చెప్పినాడు. రైతులకు 15,000 రైతు భరోసా అన్నాడు. ఉన్న 10,000 రైతు బందే చక్కగా పడతలేదు. 4 నెలల నుంచి 4 ఎకరాలలోకి వేసాడు, అది కూడా చక్కగా లేదు. ఇక నేను డిసెంబర్ 9కి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఇక ఏప్రిల్ 9 వస్తుంది. ఇప్పుడు మళ్ళా ఇప్పటికి లేదు, రుణమాఫీ లేదు, 2 లక్షల రుణమాఫీ. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. విద్యార్థులను ఇట్లే మోసం చేసిండు. 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తా మీకు, ఆ కార్డు తోటి మీరు ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు, కంప్యూటర్లు కొనుక్కోవచ్చు అని నమ్మబెట్టిండు విద్యార్థుల్ని. ఏది 4 నెలలు అయిపోయింది, కార్డు లేదు, ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు. మేము మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమా ఇవన్నీ చెప్పినాం, నువ్వు చేస్తలేవు ఏం సంగతి అంటే 50 రోజులైంది, ఈ 50 రోజులని అడుగుతున్నారు, 100 రోజుల లోపల చేస్తా సుమా అన్నాడు. ఇగో ఇవాళ అడిగితే 115వ రోజు, 100 రోజుల్లో చేస్తా అన్నాడు అన్ని హామీలన్నీ. ఇవాళ 115 రోజులైంది. ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి కేసీఆర్ అయితే 1,00,000 ఇస్తాడు, నేను వచ్చినాక 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏది వచ్చిందా తులం బంగారం? 4 నెలలు అయింది. నేను అందుకే రేవంత్ రెడ్డిని వేదిక మీద డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల లోపల చేస్తా ఉన్నావు. ఇవాళ 115వ రోజు ఇవాళకి ఇగో హామీలు అమలు చెయ్యాలి. నువ్వు 4,000 పెన్షన్ ఇవ్వాలి, అట్లనే తులం బంగారం ఇవ్వాలి, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇవ్వాలి, అట్లనే రైతుకు 15,000 రైతు బంధు ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ వేయాలి, 500 క్వింటాల్ వరికి బోనస్ ఇవ్వాలి, ఇగో పిల్లలకు 5 లక్షల రూపాయల కార్డు ఇవ్వాలి, ఇంకా నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నెలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినాకనే పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓట్లు అడగాలి, లేకపోతే నీకు నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద డిమాండ్ చేస్తాను. మనం కూడా దయచేసి మనందరం కూడా ఈ విషయాలన్నీ చెప్పాలి. మీ ఫోన్లలో పంపిస్తాం, మేము రేవంత్ రెడ్డి అన్న హామీలు ఇచ్చినవన్నీ పంపిస్తాం. మీరు ఒక్కొక్కటి ఆడోళ్ళ దగ్గరకు పోయినప్పుడు అవి పెట్టాలి, ఇన్పియాలలో. ఇగో 4,000 ఇస్తా అంటావు, ఏమి వచ్చిందమ్మా అని అడగాలి. 2,500 ఇస్తా అన్నావు, వచ్చిందమ్మా అని అడగాలి. తులం బంగారం అన్నావు, వచ్చిందమ్మా అని అడగాలి. ఆ వీడియోలు మీకు పంపిస్తాం. రైతుల దగ్గరకు పోయినప్పుడు రైతుల వీడియో, అట్లనే విద్యార్థుల దగ్గరకు పోయినప్పుడు విద్యార్థుల వీడియో. ఇంకేం చెప్పిండు, ఆడపిల్లలు ఎవరైతే కాలేజీలో పోతారో వాళ్ళందరికీ స్కూటీ ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు. ఎలక్షన్లలో అడగాల స్కూటీ వచ్చిందా చెల్లె అని చెప్పి అడగాల, 5 లక్షల కార్డు వచ్చిందా కమ్మి అని అడగాలి, 4,000 నిరుద్యోగ భృతి పట్టదా కమ్మి అని అడగాలి. ఇవన్నీ కూడా మీకు వీడియోలు పంపిస్తాం. మీరు ఇంటింటికి దయచేసి ఎక్కువ అవసరం లేదు, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మీ ఏరియాలో ఆ ఏరియాలో ఇంటింటికి పోవాలి, మీకు ఫోన్లలో పంపిస్తాం. అవి చూపించాలి, చూపించి అడగాలి మీరు దయచేసి. మళ్ళా ఇవన్నీ చేయకున్నా సరే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా ఎన్నికల్లో ఏమనుకుంటాడైనా, ఓహో నేను హామీలు ఇచ్చినాయి చేయకున్నా సరే ప్రజలు నాకు ఓట్లు వేసిర్రు, నేను హామీలు అమలు చేయకున్నా నడుస్తుందన్నట్టే అన్న దృష్టిలో పోతాడు. కాబట్టి నేను నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే ఇచ్చిందో అవి అమలు కావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే వాళ్ళకు భయం ఉంటుంది. అట్లీస్ట్ ఎన్నికల తర్వాతనైనా మాకు ఓట్లు వేయర్రా మళ్ళీ 5 ఏళ్ళకు ప్రజలు, మేము చెప్పిన హామీ అమలు చేయకపోతే మాకు 5 ఏళ్ల తర్వాత ఓట్లు పడయ్యన్న భయంతో హామీలు అమలు చేస్తారు. లేకపోతే మేము హామీలు అమలు చేయకుండా మళ్ళా రెండోసారి మాకు ఓట్లు వేసిర్రు, మొదటిసారి నమ్మించినాం, రెండోసారి కూడా మాకు నమ్మి ఓట్లు వేసిర్రు, హామీలు అమలు చేయకుండా పర్వాలేదు అని మనం అడగటోళ్ళు లేడు. ఒక్క విషయం మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎలక్షన్లు ఉండంగా కూడా, ఎన్నికలు ఉండంగా కూడా హామీలు అమలు చేస్తలేడంటే మళ్ళా ఆయన కోర్టు దండుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనని ఎవడన్నా కాంతాడా, మనని ఎవడన్నా అడుగుతాడా? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. इलेक्शन के बाद में अगर हम फिर कांग्रेस पार्टी को वोट डालें, इलेक्शन के बाद में कोई पलट के नहीं देखने वाला अपने को। एक बार झूठे वादा करके इलेक्शन जीत लिया उन्होंने, और ये पार्लियामेंट इलेक्शन में भी दोबारा वोट अगर उसको मिले तो कोई वायदा पूरा नहीं होगा। ये हमारे मुसलमान भाइयों को बहनों को समझाना। ఈ విధంగా మనందరం కూడా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఈ ఎలక్షన్లో కలిసికట్టుగా పనిచేసి, ముఖ్యంగా ఇక్కడ మైనారిటీ ఏరియాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మైనారిటీ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఇంటింటికి వెళ్ళి కలిసికట్టుగా పనిచేసి బాజిరెడ్డి గారిని మంచి మెజార్టీతో ఈ అర్బన్ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిపియాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ, జై కేసీఆర్, జై బాజిరెడ్డి, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అందరికీ పేరు పేరు నమస్కారం. ఏ ఉత్తేజంతో మీరైతే ఈరోజు ఏరింతలేసిండ్రో అదే ఉత్తేజంతో మనం పనిచేస్తే ఖచ్చితంగా బాజిరెడ్డి అన్నను పార్లమెంట్కి పంపేయడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తాం. నిరుత్సాహపడద్దు, అసలే నిరుత్సాహపడద్దు. ఎందుకంటే గతంలో మనం చూసినాం, అరే ఓడిపోగానే మళ్ళా ఓడిపోతామేమో అని చెప్పేసి భయం ఉండదు. గతంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి 3 నెలలకే ఓటర్లు మార్పు కోరుకొని మార్పు చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. మరి ఇప్పుడు కూడా ఓటర్లు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడే మన మేయర్ గారు చెప్పారు, ఓటర్లు డిస్కస్ చేసుకుంటారు, అయ్యో కేసీఆర్ గారు ఓడిపోతారని మేము అనుకోలేదే, అయ్యో కేసీఆర్ గారు తెలంగాణని ఎట్లా ఊహించుకోవాలని చెప్పేసి బాధపడతా ఉన్నారు. కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన బాధ ఏం లేదు. మన బీఆర్ఎస్ పార్టీ, మన చెలిమి అంటారు కదా, బాబుల చెలిమే, చెలిమి తగ్గితే మనం నీళ్ళు ఉడుతూ ఉంటాయి. ఆ నీళ్లు మనం దోడేస్తూ ఉంటే ఇంకా నీళ్ళు వస్తూనే ఉంటాయి. కొంతమంది నాయకులు పోతే ఇంకా యువక నాయకత్వం పుట్టుకొస్తూనే ఉంటుంది. నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో కొద్దిగా లేదు. కొంతమంది ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు, ఎక్కడ సల్లం ఉంటే అక్కడ పోతారు, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ పోతారు. నిఖార్సైన నాయకులు, అది రాజకీయం కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన బంధువు, నిజమైన మిత్రుడు, నిజమైన నాయకుడు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉందని అనుకుంటున్నాం, కానీ రాష్ట్రంలో ఓడిపోయింది కేవలం 1.7% ఓట్లతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వెనుకంజ వేసింది. 39 ఎమ్మెల్యేలు గెలిచడం అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు బాజిరెడ్డి అన్నను ఆశీర్వదించి పంపించారు మన ముందుకి. మరి అన్న ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉండే. మరి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిండు. అటు బాన్స్వాడ నియోజకవర్గంలో కూడా పనిచేసారు. అప్పుడు బోధన్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా బాన్స్వాడకు దగ్గరగా ఉండే. 3 నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్, తన 70 సంవత్సరాల వయసులో
మరి బాజిరెడ్డి గారు మీరే పోటీ చేయాలి, మీరే నిజమైనటువంటి నాయకుడిగా ఎదగాలి, అక్కడ పార్లమెంటు గెలిచి రావాలా అని చెప్పేసి మరి ప్రజల ముందుకు ఆశీర్వదించండి అని చెప్పేసి పంపించారు. మరి మన కర్తవ్యం, మన దురదృష్టం, కారణాలు ఏమైనా కావచ్చు, మీకు తెలుసు, నాకు తెలుసు ఏ విధంగా మనం ఓడిపోయినాం అనేది. మనం అభివృద్ధి చేయక ఓడిపోయినామా? ఈరోజు నిజామాబాద్లో కనిపించే ప్రతి ఒక్క అభివృద్ధి 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, దాని తర్వాత బీజేపీ హయాంలో కానీ ఒక్క చెట్టు పెట్టలే, ఒక్క బిల్డింగ్ కట్టలే. మరి చేసిందంతా మనం, అయినా మనం ఓడిపోయినాం. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి మళ్ళీ వచ్చే ఆల్వేస్ నెక్స్ట్ టైం ఇంకో ఎలక్షన్ వస్తుంది. మరి బాజిరెడ్డి అని ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ఎంపీగా గెలిపించుకోవాలి, మళ్ళా మనం ముఖం తెల్లగా చేసుకోవాలి. రేపు హైదరాబాద్ కాదు, ఢిల్లీలో కూడా పోయి మనం బాజిరెడ్డి అని ఇంట్లో కూర్చోవచ్చు, అన్న మాకు సమస్యలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవచ్చు. అందుకోసమే ఇది రెండోసారి వచ్చినటువంటి అవకాశం, మనం జారా విడుచుకోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొంతమంది నాయకులు రాష్ట్రంలో కూడా పోతున్నారు, మన పట్టణంలో కూడా పోతున్నారు, జిల్లాలో కూడా పోతున్నారు. కానీ మనం ఆందోళన పడద్దు. కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి ఏమంటారంటే అన్న కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఎందుకు అంటే ఒక పలానాడు బయట అన్నాడు. అరే ఆడబోతు నాకు కంగ్రాట్స్ ఎందుకు చేస్తాడు అన్న, నాకు లైన్ క్లియర్ అయింది కదా, నేనే ఉంటాడా అంటే వాళ్ళ ఉత్తేజం, వాళ్ళ సంతోషం నాయకులకి కొదవలేదు. రాజకీయాల్లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ప్రజాసేవ చేయాలనే కసి ఉన్నది. కొంతమంది సీనియర్ ఉంటే ఇంకొకరికి అవకాశం వస్తలేదు. నిజంగా వాళ్ళు దాన్ని సంతోషంగా పాజిటివ్గా తీసుకుంటా ఉన్నారు. దీన్ని మనం వేచి చూడాలి. నిన్న కేసీఆర్ గారు రైతుల దగ్గర పోయినరు, బ్రహ్మాండమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టినరు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి మాట్లాడితే టీఆర్పీ రేట్ ఎంత ఉంటుందో అంతకంటే కేసీఆర్ గారి ప్రెస్ మీట్కి నిన్న టీఆర్పీ రేట్ ఎంత ఉందని చెప్పేసి చాలా మంది ఛానల్స్ నిన్న డిస్కషన్ జరిగింది. అంటే ఏ మాత్రం క్రేజ్ తగ్గలే మన కేసీఆర్ గారికి, ఏ మాత్రం మన బీఆర్ఎస్ పార్టీకి క్రేజ్ తగ్గలే. నేను మళ్ళీ చెప్తున్నా, 1.7% మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప ఎక్కువ శాతంతో మనం ఓడిపోలే. నాయకులు పోతే పోడు కాక కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కమిట్మెంట్తో పనిచేద్దాం, ప్రజాసేవ చేద్దాం. 10 సంవత్సరాలు మనం ఏమేం చేసినామో నిజామాబాద్లో చూసినాం. నిజామాబాద్ జిల్లాలో నేను కావచ్చు, బాజిరెడ్డి అన్న కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, షకీల్ గారు కావచ్చు, అందరం కష్టపడి పనిచేస్తాం. ప్రజా తీర్పుని గౌరవిస్తాం. మళ్ళీ 3 గెలిచినాం. నిజామాబాద్ పార్లమెంట్లో ఇంతకుముందు విఠలరావు గారు చెప్పినట్టు మరి ప్రశాంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, అటు 2 డాక్టర్ సంజయ్లు, కొరుట్ల, జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి నిజామాబాద్ రూరల్ అయితే బాజిరెడ్డి గవర్నర్ నియోజకవర్గమే. మరి అర్బన్లో గతంలో కూడా మనం ఎంపీకి మెజార్టీ ఇచ్చినాం, ఈసారి కూడా మనం ఎంపీకి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటిదాకా వారంకో 10 రోజులకు వచ్చినా, మరి ఈ రోజు నుంచి నేను 4-5 రోజులు ఈయనే ఉంటా. మళ్ళా నామినేషన్ ప్రక్రియ వచ్చే నుంచి మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను నిజామాబాద్ నుంచి కదలను, ఇక్కడనే మకాం వేసుకొని కూర్చుంటా. తప్పకుండా బాజిరెడ్డి నన్ను గెలిపియాల్సిందిగా నేను మరోసారి కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి నేను కార్యకర్తలకు చెప్తున్నా, దయచేసి మీరు నిరుత్సాహపడకండి. ఎవరో నాయకులు వెళ్ళిపోయారని చెప్పేసి మీరు భయపడకండి. ఇంకా చాలా మంది మీ ముందున్నారు, చాలా మంది వేదిక మీద నాయకులు ఉన్నారు. ఎవ్వరు కూడా చిన్న నాయకులు కాదు. ఇంకా కొంతమంది ఒకరు తిరుపతి అని, ఒకరు పెళ్లి అని, ఒకరు హైదరాబాద్ అని పోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మీకు అండగా ఉంటాం, ఏ అవసరం వచ్చినా కూడా మీ అండగా ఉంటాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాయకుల్లా ఎప్పుడు మీకు ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ, నేను మాటిస్తూ మే 13 ఎన్నికల వరకు నేను నిజామాబాద్లోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. దాని తర్వాత ఉండడం కాదు, ఈ 5 ఏళ్ళు కూడా ఓడినా గెలిచిన ప్రజల మధ్యలోనే ఉందాం. తప్పకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మనం బాజిరెడ్డి అన్నని గెలిపించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మన అన్న సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి అన్నని మాట్లాడవలసిందిగా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.